హలో అండి. ఈ ఛానల్‌లో నేను 'అన్నా ఇది అమెరికా' అన్న శీర్షిక మీద పెట్టే వీడియోలు గానీ, లైవ్ షోలు గానీ, ముఖ్యంగా అమెరికా పాలిటిక్స్ నేపథ్యంలో ఉంటాయి. 'ముత్యాల ముగ్గు' సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టర్ కాంట్రాక్టర్ అన్నట్టు, మడిషి అన్నాక కూసింత కళా పోషణ ఉండాలి. ఉత్తినే తొంగుంటే మడిషికి, గొడ్డుకి తేడా ఏటుంటది చెప్పు. అందుకనే అప్పుడప్పుడు లైవ్ షోస్ నిర్వహిస్తున్నప్పుడు నేను ఆట విడుపుగా కొన్ని పోసుకోలు కబుర్లు, పిచ్చాపాటి, పాప్ కల్చర్ ఇలాంటి విషయాల గురించి మాట్లాడతాను. అలాంటి సంభాషణే ఇది లైవ్ షోలో మొన్న నిర్వహించిన లైవ్ షోలో. ఇది యూ కెన్ సే ఎ గుడ్ మెమరీ అండ్ ఆల్సో ఇట్స్ అబౌట్ మై క్రష్. లైవ్ షోలో భాగం అయిపోయిన తర్వాత నేను చెప్పటం మర్చిపోయిన విషయం ఒకటి గురించి చివరిలో చెప్పాను. మీరు వేరే ఊరికెళ్ళి అక్కడ థియేటర్‌లో ఒంటరిగా అయినా గాని, ఫ్రెండ్స్‌తో గాని వెళ్ళినప్పుడు చూసారా ఏదన్నా సినిమా? బట్ ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ ఎ బిగ్ మెమరీ. ఐదర్ అబౌట్ ద మూవీ ఆర్ అబౌట్ ద ట్రిప్ ఇట్సెల్ఫ్. అంటే ట్రిప్ మెమరీ అంటే సార్, అంటే మీరు బెంగుళూరు ఉన్నారు కాబట్టి బెంగుళూరు చెప్తానండి. నేను ఫస్ట్ టైం ఓకే. నేను బెంగుళూరు అంట్లా. నేను అంటే బెంగుళూరు నాకు గుర్తొచ్చింది. మీరు అంటే నేను ఇట్ కెన్ సినిమా బి చెన్నై. చూసాను బెంగుళూరులో. ఆ! కాకపోతే ఏమైందంటే అండి, మనం అంటే ఇప్పుడు ఇండియాలో నేను హైదరాబాద్‌లో బస్ ఎక్కి బెంగుళూరుకెళ్ళాలి. రాత్రిపూట 6:30కి ఇప్పుడు ఎక్కాం బస్సు. మనకి ఇండియాలో బస్సుల పైన ఎక్కువ లగేజ్ మీరు పెడతారు. కొంచెం మీ హెడ్ ఎలివేట్ చేస్తారా? ఓకే. దట్స్ గుడ్. యాహ్! సో, ఇండియాలో మనకి బస్సుల మీద పెద్ద లగేజ్ పెడతారు. చాలా లగేజ్. అంటే దానికేమి రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. ఇంత ఇంత నేను ఇవాళ బ్యాగేజ్ ఇష్యూస్‌లో ఉన్నాను కాబట్టి బ్యాగేజే చెప్తారు. సో, బస్సు మీద దగ్గర దగ్గర హాఫ్ బస్ సైజ్‌లో మొత్తం లగేజ్ పెట్టారనమాట. పెట్టేటప్పటికి మనకి రోడ్లు మనకి ఈ అనంతపూర్ దాటి ఈ గుత్తి అటు పక్కకెళ్ళేటప్పటికి దగ్గర దగ్గర సింగిల్ లైన్ రోడ్డే ఉంటది. బాగా ఉంటే 1 ½ లైన్ ఉంటది. సో, ఇప్పుడు ఉన్నదేమోనండి. అప్పుడు ఇప్పుడు ఉన్నది. ఉండదు. అంటే దిస్ వాస్ బ్యాక్ ఇన్ 94, 95లో 94లో. సో, అయ్యేటప్పటికి ఏమైందంటే మేము బస్‌లో ఎళ్తున్నాము. అటు ముందు ముందు నుంచి బస్ వచ్చేటప్పటికి వీడు స్లోగా కొంచెం కర్బ్ మీదకెళ్ళి మళ్ళీ వద్దాం అనుకున్నాడు. ఈడు కర్బ్ మీదకొచ్చేటప్పటికి ఆ పైనున్న లోడ్ వెయిట్‌కి బస్ పడిపోయింది కిందకి. హ్మ్. బస్ ఇట్లా టాపుల్ అయిపోయింది ఇట్లా. ఇట్లా ఉన్న బస్ ఇట్లా అయిపోయింది. అయిపోయేటప్పటికి లోపల పిల్లలు ఆళ్ళు ఏడుపులు. కింద నుంచి నేను అందరిని కొంతమంది పైకి దండిచ్చి అందరూ వెళ్ళిపోయినాక నేను కూడా బయటకొచ్చి కిందకొచ్చేటప్పటికి చూసుకుంటే ఏంటంటే, మేము మా లగేజ్ ఎక్కడైతే పెట్టామో అటు పక్కనే బస్ పడింది. సో, మాకు హ్మ్. లగేజ్ లేదు. సో, ఇక కాకపోతే ఇక ఏదో లారీయో ఏదో ఎక్కి మళ్ళీ బెంగుళూరు మీరు వెళ్ళిపోయాను. నేను సినిమాల గురించి అడిగితే ఇయన్నీ చెబుతారేంటి? మీరు సినిమాలు యాక్చువల్లీ చూడలేదు సార్ నేను. వేరే ఊరికెళ్ళి సినిమాలంటే ఓకే. సో, నేను స్పెసిఫిక్‌గా అడుగుతున్నా. స్పెసిఫిక్‌గా ఎనీవే. సినిమా అంటే గుంటూరుకెళ్ళినప్పుడు చూసేవాళ్ళం సార్ సినిమాలెక్కువ. యాహ్! కాకపోతే అంత మెమరబుల్ సినిమాలు అట్లాంటివి ఉండేవి కాదు. ఎందుకంటే సో, మాకు ఐ కెన్ సే ఎనీవే. సో, ఇదొచ్చాను కాబట్టి నా మెమరీ పంచుకోవడం కోసం చెప్తున్నాను. బెంగుళూరులో ఇన్ఫోసిస్‌కి ఇంటర్వ్యూకెళ్ళాను నేను. ఎప్పుడు దిస్ ఈస్ 1988 అయ్యుండొచ్చు. 87 అదే వాటెవర్ ది ఇయర్ ఇన్ఫోసిస్ ఫార్మ్. ఏది 'మిస్టర్ ఇండియా' మూవీ రిలీజ్ అయినప్పుడు. 'మిస్టర్ ఇండియా' వచ్చి 88లో వచ్చింది సార్ 'మిస్టర్ ఇండియా'. 88లో. సో, 88 అయితే ఆగస్ట్. అప్పుడెళ్ళాను. ఆహ్, బెంగుళూరులో జయనగర్‌లోనే ఉండేది ఇన్ఫోసిస్. అప్పుడు చాలా చిన్న కంపెనీ. కానీ చాలా ఫేమస్ కంపెనీ. ఐఐటీలో వాళ్ళందరూ అక్కడ చేసేవారు. యాక్చువల్‌గా నారాయణమూర్తి ఇంటర్వ్యూ చేసాడు నన్ను. సో, అంత చిన్న కంపెనీ అన్నమాట అప్పుడు. సరే అక్కడే హోటల్‌లో ఉండి నేను 'మిస్టర్ ఇండియా'కి వెళ్ళా. మ్యాన్ థాట్ మూవీ వాస్ ఫాంటాస్టిక్. నాకు సూపర్ లైక్ సినిమా. మొదటి నుంచి చివరి వరకు ఎంజాయ్ చేశాను. అందులో 'కాటే నహీ' అదో ఆ పాట ఉంది చూసారా? काटे नहीं कटते ये दिन ये रात कहनी थी तुमसे जो दिल की बात అది మొన్న చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది. అరే! ఏ థియేటర్ పేరేంటో గుర్తుంది లేదు. ఇదివరకు మొన్నటిదాకా గుర్తున్నది లేదని చెప్పి సెర్చ్ చేస్తే బస్ స్టాండ్ దగ్గర పెద్ద బస్ స్టాండ్ ఉంటది బెంగుళూరుది. కేఎస్ఆర్టీసీ వాళ్ళది. కుమార్ థియేటర్. సో, ఎనీవే ఓహ్! దట్స్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. ద మూవీ, ద ఇంటర్వ్యూ అండ్ ద మూవీలో శ్రీదేవి. లైక్ లైక్ నా ఏజ్ వాళ్ళకి శ్రీదేవి హ్యూజ్ క్రష్. హ్యూజ్ అంటే ఎట్లాంటి క్రష్ కూడా కాదు. షీ వాస్ లైక్ సూపర్ స్టార్. ఆ 88 ఆ 'మిస్టర్ ఇండియా' టైంకి మిస్టర్ సూపర్ స్టార్ ఇండియాలో రోల్. తన సో ద రీజన్ ఐ బ్రాట్ అప్ ఏంటంటే ఆ సాంగ్ వెల్ దే వోంట్ అలౌ us టు ప్లే ఇన్ యూట్యూబ్ లో మళ్ళీ ఫ్లాగ్ చేసి గోలంతా ఎందుకని ప్లే చేయట్లేదు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు డిస్క్రైబ్ ఇట్. ఒక డాన్స్ సీక్వెన్స్ ఉంటుంది చూసారా? లైక్ షీ హ్యాస్ టు ప్రిటెండ్ షీ ఈస్ యాస్ ఇఫ్ షీ డాన్సింగ్ ఈస్ విత్ అన్ అనిల్ కపూర్ ఇన్ ఇట్. యాహ్! and out of control. Asalu, you cannot. I mean, one thing I like about Savitri and Sridevi is Savitri lo. Well, she's glamorous, but in a different way. Sridevi glamour, acting, everything. They're like all her life కూడా identical. ఇద్దరు చివరికి
సమ్ డ్రింకింగ్ ప్రాబ్లమ్‌తోనే అన్‌ఫార్చునేట్ డెత్. చనిపోయారు. అన్‌ఫార్చునేట్ డెత్. అంటే అన్‌ఫార్చునేట్ ఇద్దరిది డెత్. డ్రింకింగ్ ప్రాబ్లమే అండి. శ్రీదేవి సప్రెస్ చేయడానికి చేశారు గానీ, బట్ ఇట్ వాస్ ఎ డ్రింకింగ్ ప్రాబ్లమ్ అనుకుంటా. ఎనీవే సో ఐ రిమెంబర్ దట్ సాంగ్ సో వెల్. ఎనీవే వి టాక్ టూ మచ్ అబౌట్ ఇట్. సో లైవ్ షోలో చెప్పడం మర్చిపోయాను. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం రాలేదు నాకు. ఆ ఇంటర్వ్యూ కూడా మెమరబుల్. ఎందుకంటే ఎవరు అడిగారో ప్రశ్న గుర్తులేదు. రిటన్ టెస్ట్‌లో పాస్ అయ్యాను. రిటన్ టెస్ట్ అయిన తర్వాత నలుగురు ఎంతమందో గుర్తులేదు. ముగ్గురు అనుకుంటా. కూర్చొని నన్ను ప్రశ్నలు అడిగారు. నేను అప్పుడు కిర్లోస్కర్ కన్సల్టెంట్‌లో టెంపరరీ జాబ్‌లో పనిచేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నేను చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్స్ అన్నీ చేశాను. సో బేసికల్‌గా ఐ వాస్ డూయింగ్ సమ్ ప్రోగ్రామింగ్ ఏది ఒక పీసీ ఎక్స్‌టీ మెషిన్ మాత్రం ఉండేది. దాంట్లో జీడబ్ల్యూ బేసిక్ అని బేసిక్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉండేవాడిని. సో ఐ యూజ్డ్ టు డూ ఎ లాట్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్. మేము సర్వేలు అవన్నీ చేసేవాళ్ళం. ప్లస్ నాకు ఎంఎస్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చాలా తెలుసు. సో ఐ నో లాట్ ఆఫ్ ఇట్. అప్పుడే సి లాంగ్వేజ్ వస్తూ ఉంది. నాకు సి లాంగ్వేజ్ పరిచయం లేదు. కానీ బట్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ సి లాంగ్వేజ్ దాని గురించి కొంత ఈ ప్రశ్నలన్నీ అడిగారు. సో ఓకే వాట్ యూ డూ ఇన్ జీడబ్ల్యూ బేసిక్, వాట్ ఈస్ సి లాంగ్వేజ్ ఇది అని చెప్పిన తర్వాత నేను రాసిన ఒక లైన్ చూసి అదేంటి నువ్వు మీ కంపెనీలో ఐటీ ఇన్ఛార్జ్ అని పెట్టుకున్నావు. ఐటీ అంటే ఎంతమంది ఉన్నారు మీ కంపెనీ మీ బ్రాంచ్లో? మా మేనేజరు నేను ఇంకొక అతను మొత్తం నలుగురు ఉన్నాము. లైక్ ఈ కంపెనీలో నువ్వు ఐటీ మేనేజర్ కింద అంటే నేను ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ దట్ స్టఫ్. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ దట్. నేను చేసేదంతా ఇంజనీరింగ్ వర్కే. కానీ దాన్ని ఆగ్మెంట్ చేసుకోవడం కోసం ఇలా ప్రోగ్రామింగ్ ఏదైనా చేస్తుంటే దాట్స్ కైండ్ ఆఫ్ మిస్‌రెప్రజెంటేషన్ డోంట్ యూ థింక్ అన్నారు. ఎగ్జాజరేషన్ అన్నాను. ఓకే వి విల్ అగ్రీ ఆన్ దట్ సెమాంటిక్స్ అన్నారు. అంతే ఇంకా నేను ఐ నెవర్ హర్డ్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. అంటే ఇక్కడ సారాంశం ఏంటంటే ఇంటర్వ్యూలోనే బాగా చేశాను ప్రశ్నలు, రిటర్న్ బాగానే చేశాను. కానీ దే ఆర్ హంగ్ అప్ ఆన్ మై పుట్టింగ్ ఏ టైటిల్ విచ్ ఈజ్ నాట్ రియల్ టైటిల్. ఐ సెడ్ వి అగ్రీ. నువ్వు చేసేవన్నీ ద ఇంప్రెసివ్ వర్క్ బట్ దట్స్ నాట్ యువర్ టైటిల్. So the lesson I learned from that one is it doesn't really matter what you've done. That one particular line may have killed that job, but I'm glad it did. అదే ఇన్ఫోసిస్లో అప్పుడు చేరుంటే మై లైఫ్ వుడ్ హావ్ బీన్ టోటలీ డిఫరెంట్ అని నేను అనుకుంటాను. సో ఇట్స్ జస్ట్ అ లైఫ్ లెసన్. I tell a lot of my students, do not slight exaggeration in your CVs is okay, but never misrepresent, especially the titles వచ్చేసరికి put the right titles అనేది. So that's a early mistake I had done in my career. So అది ఒక నెగటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పాలి. నేను పిహెచ్డి అయిపోతున్న టైంలో నాక్స్విల్ టెన్నెసీలో ఒక రెజ్యూమే కన్సల్టెంట్ దగ్గర డబ్బులు ఇచ్చి ఐ ఆస్క్డ్ హర్ ఒపీనియన్ అబౌట్ మై సివి, దాన్ని ఎట్లా మాడిఫై చేసి ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుందని. దట్ వాజ్ $250. దిస్ కుడ్ బి ఇన్ 1993. రెజ్యూమే చూసింది, కొన్ని సజెషన్స్ చేసింది. ఆ రెజ్యూమేలో నేను ఒక టేబుల్ లాగా పెట్టాను. నా స్కిల్ సెట్ అంతా ఇది ఫలానా సాఫ్ట్వేర్ లేకపోతే ఫలానా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాకు తెలుసు. లెవెల్ ఆఫ్ మై ఎక్స్పర్టీజ్ ఇంత 5 వెరీ హై, 4 లో, అట్లా 1 to 5 స్కేల్, లేకపోతే ఇంకో రకంగా ఏదో పెట్టినట్టున్నాను. బట్ దెర్ ఈస్ అ టేబుల్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఐ నో అండ్ టు ద ఎక్స్టెంట్ ఐ నో దెమ్. టేబుల్ రెజ్యూమేలో టేబుల్ ఎవరు పెడతారు, బట్ ఐ పుట్ ఇట్. అది చూసి చెప్పింది నాకు, ఐ లైక్ దిస్, ఐ రియలీ లైక్ దిస్. When I look at this, I get a full picture of your skill set. Keep it on. అది పెట్టాను. సో దెన్ ఐ అప్లై టు ఎ జాబ్. పిహెచ్డి అయిన వెంటనే ప్రొఫెసర్ జాబ్ రావు కదా. నేను యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి కాంట్రాక్టర్ వెహికల్ ద్వారా వెళ్ళడానికి అప్లై చేశాను. దే వర్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ ఫర్ సమ్ సిమిలర్ స్కిల్ సెట్ అనమాట. అందులో ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను వెళ్ళిన రోజు స్నో పడుతుంది. నన్ను లంచ్కి తీసుకెళ్ళిన వాళ్ళు, ఓ మై గాడ్, ద స్నో షుడెంట్ హ్యావ్ కమ్ టుడే, వీఆర్ అఫ్రైడ్ యూ మే నాట్ కమ్ అన్నమాట నాతో అనేసారు అప్పటికి. సో దట్ టెల్స్ మీ దే వాంటెడ్ మీ దే, రైట్? ఓకే, సో మా మేనేజర్ వాట్ ఎవర్ హూ ఎవర్ ఈజ్ హైరింగ్ అథారిటీ నన్ను పిలిచి అడిగాడు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ శాలరీ అన్నాడు. నాకు 60,000 ఇస్తే చాలు అనుకుని చెప్పి, ఎందుకైనా మంచిదని చెప్పి 65 అడిగా, తగ్గితే వేస్తాడని. అండ్ దట్ గై సెడ్, you won't be offended if I offer you 70K అన్నాడు. ఊరిని ఇంకా మా నక్కందుకు వచ్చాను రా అనుకున్నాను. సో that was the thing. I joined that job. అక్కడే 4 సంవత్సరాలు పనిచేశాను. 94 నుంచి 98 వరకు పనిచేశాను. అండ్ దెన్ లేటర్ నేను జాయిన్ అయిన తర్వాత ద హైరింగ్ వచ్చేసి కంపెనీ నుంచి, లైక్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీ.
he said that our table in your CV is unique and you sold yourself through that table అని చెప్పాడు. ఇదంతా ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నాకు 60 ఏళ్ళు దాటాయి. ఐ డోంట్ థింక్ ఐఎమ్ అప్లయింగ్ ఎనీవేర్. ద యంగ్స్టర్స్ అవుట్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ జాబ్. నా సలహా ఏంటంటే బీ ట్రూత్ఫుల్ అండ్ బీ do not be afraid of to take risks while being truthful. అది నేను చెప్పేది. రెజ్యూమేలో టేబుల్ పెట్టేవాళ్ళు ఎవరండి? నేను. హియర్ కమ్స్ ద పార్ట్, నాకు ఇబ్బందికరమైన పార్ట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ హియర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం నాడు అమెరికా ఈస్ట్ కోస్ట్ సమయం 11 గంటలకు ఈ ఛానల్లో అన్నా ఇది అమెరికా శీర్షిక మీద లైవ్ షోలు నిర్వహిస్తూ ఉంటాను. I hope you learned something. If nothing else, who was my crush? Or I should say, one of them. I'm only here for the party. Trust me, we just getting started. The sound, the vibe, I feel so alive.